స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా చాలా త్వరగా అయిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదండి. పిల్లలు వంట రాని వాళ్ళు కూడా చేసే అంత తేలిగ్గా ఉంటుంది ఈ స్వీట్ తయారీ విధానం. మరి బ్రెడ్తో ఈ డెజర్ట్ను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనికా. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 5 బ్రెడ్ ముక్కలను తీసుకోండి. వీటిని అంచులు 4 వైపులా కూడా తీసేయాలి. ఇలా 4 వైపులా అంచులు కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ బ్రెడ్ ముక్కలు ఒక్కొక్కటి 4 ముక్కలు వచ్చేలాగా ఇలా కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. మనం ముందుగానే ముక్కలు చేసి పెట్టుకున్న బ్రెడ్ను దీనిలోకి వేసుకుని 2 వైపులా కూడా కాస్త ఎర్రగా అయ్యేంత వరకు కాలనివ్వండి. మరీ ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా ఎర్రగా మారిన తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలాగే మిగిలిన ముక్కలను కూడా మరొకసారి నెయ్యి వేసి కాల్చి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లోకి ఒక 1/2 లీటరు పాలను వేసుకుని ఈ పాలను కాస్త వేడెక్కనివ్వండి. ఈ పాలు వచ్చేసి ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలండి. పాలు కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి 2 లేదా 3 కుంకుమ పువ్వు రేకులను వేసుకోండి. ఈ కుంకుమ పువ్వు రేకులు వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ను దీనిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న కండెన్స్డ్ మిల్క్ మొత్తం కూడా పాలల్లో బాగా కలిసేలాగా ఒక స్పూన్తో కలుపుకోండి. కుంకుమ పువ్వు రేకులు వేయటం వలన ఈ స్వీట్కు మంచి రంగుతో పాటు రుచి కూడా వస్తుందండి. మీకు అందుబాటులో ఉంటే కుంకుమ పువ్వును వేసుకోండి. రంగు కోసం ఎటువంటి ఫుడ్ కలర్ను మీరు వాడాల్సిన అవసరం లేదు. అలాగే దీనిలోకి మనం కండెన్స్డ్ మిల్క్ వేసాం కదా, ఈ స్వీట్కు సరిపడా తీయదనం వస్తుంది. దానికోసం విడిగా పంచదారను కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ పాలను ఇలాగే మరొక 6 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ మరగనివ్వండి. స్టవ్ వచ్చేసి మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పాలు మరిగేలోపు మరొక పక్కన ఒక గిన్నెను తీసుకుని దీనిలోకి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ను వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్లోకి కొద్దిగా పాలను వేసుకుని ఈ పౌడర్ మొత్తం పాలల్లో కలిసేలాగా స్పూన్తో ఇలా కలుపుకోండి. కస్టర్డ్ పౌడర్ మనకు ఎక్కడ పొడిగా ఉండటం కానీ ఉండలు కట్టి ఉండటం కానీ లేకుండా చూసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లోకి వేసుకోండి. ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసేటప్పుడు స్టవ్ను మంట తగ్గించేసి సన్నని మంట పైన పెట్టుకుని అప్పుడు ఈ మిశ్రమాన్ని వేసుకోండి. వేయగానే ఇలా గరిటెతో బాగా కలపాలి, లేదంటే ఈ కస్టర్డ్ పౌడర్ పాలల్లో ఉండలుగా కట్టేస్తుంది. కస్టర్డ్ పౌడర్ వేసి ఇలా కలుపుకుంటూ ఉంటే పాలు మనకు చిక్కదనం వచ్చేస్తాయి. ఇలాగే ఒక 6 నిమిషం పాటు సన్నని మంట మీదే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంచుల వెంట పట్టేదానిని గరిటెతో తీసుకుని పాలల్లోకి కలుపుకోవాలి. అలాగే పాలపైన మేగడలాగా కడుతూ ఉంటుంది, దాన్ని కూడా ఈ పాలల్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 6 నిమిషం పాటు సన్నని మంట మీదే కలుపుకుంటూ ఉంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిక్కగా వస్తుంది. ఇలా చిక్కపడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్టవ్ పై నుండి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేటప్పటికి ఇంకాస్త చిక్కబడుతుందండి. తర్వాత ఒక గిన్నెను తీసుకుని వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఇలా అడుగున ఒక లేయర్ లాగా పెట్టుకోండి. తర్వాత దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా, దీన్ని ఈ బ్రెడ్ ముక్కల పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోండి. తర్వాత మరికొన్ని బ్రెడ్ ముక్కలను ఇలాగే ఇంకో లేయర్ లాగా వేసుకుని దానిపైన మరొకసారి కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలాగే బ్రెడ్ ముక్కలు వేయించుకున్నవి మొత్తం కూడా వేసుకుంటూ పైన ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకుంటూ పొరలు పొరలుగా ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోండి. దీనిపైన జీడిపప్పు, బాదం, పిస్తా, టూటీ ఫ్రూటీ ఇలా దేన్నైనా వేసుకోవచ్చు. నేను వచ్చేసి పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే స్వీట్ మనకు తయారైపోతుంది. చేసుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది, అలాగే తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారనమాట, అంత రుచిగా ఉంటుంది ఈ స్వీట్ వచ్చేసి. దీన్ని వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఎలా తిన్నా కూడా బాగుంటుంది. మీరు చల్లగా తినాలనుకుంటే దీనిని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టుకుని తింటే ఇంకా రుచి బాగుంటుంది. మరి ఈ స్వీట్ తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.